ఇక్కడ నేపాల్లో ప్రతి ఇంటికి కూడా ఇలా ఆవులు అంటే పశుపోషణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆవులు కానీ గొర్రెలు కానీ గేదెలు కానీ ఇలా ఏవో ఒకటి. ఇగో ఇక్కడ వీళ్ళు ఆవును పెంచుతున్నారు. ఈ ఆవు పాలు కూడా ఇస్తుంది. చూడండి, ఇదిగో ఇదంతా పొలాలు. ఆ పొలాలకి పక్కనే ఆనుకొని ఇల్లు అన్నమాట. ఇలా ఇల్లు అంతా కూడా ఉంటుంది. ఇదిగో ఆవు, ఇదిగో ఆవు 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 హాయ్ ఆవు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ బోలు, హాయ్ హాయ్ ఆవు బోలు, హాయ్ హాయ్ ఆవు. తెల్లవారే ఇలా అండి తోమేసి ఇక్కడ వీళ్ళ చెట్లకి ఇక్కడ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ చెట్లకే ఉన్న అలా ఆ పువ్వులు, మందార పువ్వులు అన్నీ కూడా తెంపి ఇలా అలంకరిస్తున్నారు. తెల్లవారే అలంకరించి అక్కడ ఇలా తీసుకొని వెళ్ళి ఇలా మనమైతే ఇలాగే నీళ్ళు పెడతాము. ఇలా కింద పెడతాము. ఇక్కడ ఇలా కింద ద్వారబంధానికి అటు ఇటు పెడతాము. కానీ వీళ్ళు ఇక్కడ ద్వారబంధానికి అటు ఇటే పెట్టారు. కానీ కొంచెం మీదకి ఇక్కడ ప్రతి ఇంటికి కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకొని అలా చేస్తున్నారు. అలాగే ఇక్కడ తులసి మాతకి ఇక్కడ ప్రతిరోజు ప్రతి ఇంటికి కూడా తులసి మాతకి ఇలాగా కట్టేసి ఉంచారు. ఇలా ఇక్కడ పూజ చేస్తారు. ఇక్కడ ఇలాగ దీపానికి కూడా ఇలా పెట్టారు. మరి కొన్ని పూలు తీసుకొచ్చి పూజ కోసం కావాలి దాచుకున్నారు కొన్ని. ఇలా వీళ్ళకి సంబంధించిన అన్నీ కూడా ఈ పువ్వులు, గడ్డి అన్నీ అలా ఇంటి ముందునే. అలాగే కూరగాయలు అన్నీ ఇంటి ముందునే అలా తెంపి ఫ్రెష్గా, చాలా ఫ్రెష్గా అన్నీ కూడా పూజతో సహా తినడం వరకు కూడా అన్నీ ఫ్రెష్గానే వీలే ఉంటున్నాయి. అలా ఇక్కడ దీపం పెట్టారు తులసి మాత కోసం. తులసి కోటకి ఇలాగ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. బాగుంది. ఇదంతా కూడా నాకు చాలా నచ్చుతుంది. ఇదిగో ఇల్లు, ఇదిగో ఇల్లు, అదిగో పొలము, అదిగో మొక్కలు, చెట్లు అన్నీ కూడా ఇంటి చుట్టూనే పాదులు అన్నీ ఇలా ఉంటాయి. వాళ్ళకి కావలసినవన్నీ అదిగో మునగ చెట్టు, మునగచారు కావలిస్తే చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా ఎంత బాగున్నాయో. ఆవులకి గడ్డి కావాల్సి ఇక్కడే గడ్డి కూడా ఇక్కడే ఉంది. ఆ గడ్డి అలా తెంపు తెచ్చుకొని ఇలాగా ఇక్కడలాగా మూట కట్టుకొని పెట్టుకుంటారు. ఇదిగో ఇది మిషన్, గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసే మిషన్ ఇది. ఈ మిషన్లో వాళ్ళు ఆ గడ్డిని ఇగో చూసారు అలాగా అలా కట్ అవుతుంటుంది. బహుశా దీంతో ఇలా తిప్పుతూ ఉంటారు. ఈ కట్ట అయిన గడ్డిని తీసుకొని వెళ్ళి అక్కడ అలా ఆవుకి అక్కడ తింటుంది కదా, ఆవుకి పెడతారు. ఆ లోపల తింటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా ఇలా ఒక గోశాల లాంటిది ఉంటుంది. అక్కడ వాళ్ళు ఆవులు, గేదెలు ఏవైతే అవి పెంచుతూ ఉంటుంటారు. ఇక ఇక్కడ చూడండి, ఈ ఆవుకి అమ్మాయిలు చక్కగా ఇప్పుడు పాలు తీస్తారు. అది మనం చూద్దాము. చూడండి ఈ అమ్మాయి అలాగా పాలు తీయడం ప్రారంభించారు. ఇలా ఇక్కడ వీళ్ళకి కావలసిన పాలు ఏవైతే ఉన్నాయో అవి ఇలా ఈ ఆవుల ద్వారా వాళ్ళు వెంటనే తీసుకుంటారు. వెంటనే అంటే మార్నింగే ఆ పాలని తీసుకుంటారు. తీసుకొని పాలతోనే వాళ్ళు ఆ పాలతోనే వాళ్ళు టీ, కాఫీలు పెట్టుకొని తాగుతూ ఉంటుంటారు. అలాగే
అలాగే పెరుగు చేసుకుంటారు, మజ్జిగ మొత్తం అన్నీ కూడా ఇక్కడ చాలా ఫ్రెష్గా కూడా వాళ్ళన్నీ తినే ప్రతి ఫుడ్ కూడా పాలు దగ్గర నుంచి వండుకునే వంటలు అన్నీ కూడా అక్కడికక్కడికి వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటారు. ఇక్కడ నిమ్మ తోట ఉంది, వాళ్ళకి నిమ్మకాయలు కావలిస్తే ఇలాగా ఈ నిమ్మకాయలు ఇలాగ తెంపుకుంటారు. అంటే ఫ్రిడ్జ్లో దాచుకోవాల్సిన అవసరం లేదు, నిమ్మకాయ కావలిస్తే వెంటనే తెంపేసుకుంటారు. వాళ్ళకి ఏం కావలిస్తే అవన్నీ కూడా ఇక్కడే వాళ్ళకి ఇంటి పక్కనే పొలాలన్నమాట ఇలాగా. సో వాళ్ళకి కావలసినవన్నీ తెంపుకొని అప్పటికప్పుడే వెంటనే వండుకొని తింటుంటారు. అదే వాళ్ళ ఆరోగ్య రహస్యం. ఇలా ఆ బకెట్కి అన్ని పాలు ఇచ్చింది. ఆ పాలనే, ఆ స్వచ్ఛమైన పాలనే ఇగో ఇలా ఇప్పుడు ఆమె పొయ్యి మీద కాస్తున్నారు. అలాగ తీసిన పాలు ఆమె ఇప్పుడు నాకు ఇవ్వడం చూస్తున్నారు. అలా పాలు తీసి అలా మరగబెట్టి వేడి పాలు చూసారా ఇలా గ్లాసులో పోసిచ్చారు. అస్సలు ఇలాంటి స్వచ్ఛమైన పాలు తాగి నాకు తెలియదు, మరి నా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పెట్టారేమో తెలియదు, కానీ నాకైతే మాత్రం ఇదే అసలు ఎంత చూస్తుంటేనే ఎంత బాగుందో చూడండి, ఎంత ముచ్చటగా ఉందో ఇలాంటి స్వచ్ఛమైన పాలు. మీ అందరికీ కూడా ఎప్పుడైనా అవకాశం వస్తే అందరూ నేపాల్ వచ్చేద్దాం. ఎంత బాగుందో